పర్సనల్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తే నీ రిలేషన్షిప్స్ పెరుగుతాయి, నీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ పెరుగుతుంది, నీ హెల్త్. ఎందుకు మేడం అంటే పర్సనల్ గ్రోత్ అంటే నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం. అసలు మనకు ఆ సోయే ఉండదు ఎవరికి. ఎంతసేపు ఎదుటి మనిషిని ఎట్లా అర్థం చేసుకుందాం బ్యాడ్గా, ఈమె అట్లా పోతుంది అగో అట్లా నవ్వు, ఎందుకు నవ్వింది ఉషా నన్ను చూసి, ఈమె ఇట్లా మాట్లాడలే, ఆమె ఇట్లా ఎందుకు అన్నది, ఆ చీర ఎందుకు కొనుక్కుంది, నాకెందుకు లేదు, మా ఆయన ఎందుకు అటు చూస్తున్నాడు, మా ఆయన ఇటు పోయిండే, ఇదే యావ. అసలు నువ్వేంటి, నీ గ్రోత్ ఏంటి, పర్సనాలిటీ గ్రోత్ అంటే సెల్ఫ్ అసెస్మెంట్. మనకు ప్రతి మనిషికి తప్పులు ఉంటాయి, ప్రతి మనిషికి ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. దాన్ని డిస్కవర్ చేసుకొని వాటిని మనము చంపేసి, అంటే మనకి చెప్తుంటారు దసరా రోజు, కిల్ యువర్ రావణ ఇన్సైడ్ రావణ అండ్ ఎంకరేజ్ యువర్ రామ్ అన్నట్టు, నీలోని మంచితనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ యోగా